సాంగ్ అయిపోయింది. సాంగ్ తమ్నైల్ కూడా వచ్చింది. ఖతర్నాక్ చేసిండు రాజశేఖర్. తమ్నైల్ అయితే పిచ్చెక్కించాడు. సాంగ్ ఒగ్గు సతీష్ యూట్యూబ్ ఛానల్లో ఈ సాంగ్ రిలీజ్ కాబోతుంది 5 గంటల వరకు. ఓకేనా? ఒక వీళ్ళు చూసేది ఉంటే అక్కడ పోయి చూడొచ్చు. అందరికి గుడ్ మార్నింగ్. బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోస్ మాత్రం తప్పకుండా చూడండి. పిల్లల కోసం పొద్దున రోజు పాలు తాగితే మమ్మీ నాకు పాలు వద్దనేసి అసలు తాగుతలేరు. అందుకనేసి దోశ వేస్తున్నా. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఏం తింటున్నారు? ఎట్లున్నది దోశ? అద్దరిపోయిందా? సూపరా? స్కూల్కి రెడీ అయ్యారా? స్నానాలు చేసిరా? ఓ మీరు చాలా గుడ్ ఉన్నారేంద్రా. ఇవాళ అన్ని రోజుల కన్నా చాలా తొందర. నీళ్ళు కూడా తాగిరా? అన్నయ్య తాగలేడు. బ్యాడ్ బాయ్. 7కి ఇలా రెడీ అయ్యి టిఫిన్ చేస్తున్నారా? నిన్న మొన్న 7:30 7:20 అవుతుండే. వెరీ గుడ్. రోజు ఇట్లనే లేచి స్నానాలు చేసి రెడీ అవుతారా మరి? ఇవాళ ఇంకా వాళ్ళే స్నానాలు చేసారు మళ్ళా. గుడ్డు పాపలు గంతే. అది శరీసాయం చేసి ఇస్తే ఏమవుతుంది? లేదు, దాన్ని గంటతో అలా సాయం చేస్తే అదే కాలుతుందిరా. కాలిందా? స్నాక్స్ కూడా అదే పెట్టమంటారు. స్నాక్స్కి ఏమన్నా పెడతా తీరా? స్నాక్స్కి ఏం పెడతావు వాళ్ళకి? ఇలా బాదం ఉన్నాయి కదరా, బాదము లడ్డులు పెడతాయి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే సూపర్. చూసారు కదా మా వాళ్ళ కోసం ఇలా మా లాస్య దోశలు చేసింది. రోజు ఏదో తినలేకపోతున్నారు, పాలు తాగలేకపోతున్నారు. నేను ఇడ్లీ తిన్నారు ఇలా, అందుకనే దోశ ఏదో స్పెషల్ చేస్తే తిని మంచిగా పోతారని చెప్పేసి దోశలు చేసింది. ఇవాళ వచ్చేసి షూట్స్ అయితే ఏం లేవు, ఎడిటింగ్ ఉన్నది. ఒగ్గు సతీష్ అనేది నిన్న మొన్న సాంగ్ చేసి వచ్చిన, అది ఎడిటింగ్ చేసి ఇలా రిలీజ్ ఉన్న సాంగ్ చేసేయాలి. ఇంకా అందరు బాగున్నారా? మా వీడియో కొత్తగా చాలామంది చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. పాత వాళ్ళు అయితే లైక్ చేస్తలేరు. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే వీడియో కొంచెం బూస్ట్ కావడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి నైట్ నానబెట్టి ప్రొద్దున దాన్ని పొట్టు తీసి తినిపిస్తామన్నాడు పిల్లలకు. అంటే కొన్నే నానబెడతాం. వీడే నానబెట్టుకుంటాడు గుర్తుంచుకొని మంచిగా. స్నితిక కూడా నానబెడుతుంటుంది అప్పుడప్పుడు. పొట్టు తీసుకొని తింటారు 2 రోజులకోసారి, లేకపోతే 3 రోజులకోసారి. ఇవాళ స్నితిక స్నాక్స్ ఏంటి? బాదం, బిస్కెట్, దోశ. స్నితిక ఇలా స్నాక్స్ అద్దరిపోయినాయి కానీ మా స్నితికని చూడండి, ఇగో ఎట్లా తీసుకుంటుందో. మంచిగా రోజు తీసుకుంటే ఆమె చేసినప్పుడు 2 రోజులకోసారి 3 రోజులకి చేసి తీసుకొని మంచిగా తినేస్తుంది. ఇక ఎవరు లడ్డుకొండగా ఇద్దరు కదరా, సేమ్ టు సేమ్. చెల్లమ్మా ఊరికే పడిపోతుంది ఏందిరా? ఏం మళ్ళా మర్ర పోసినవేంది అన్నాము? అరే స్నితిక, మర్ర పోసిన అన్నం ఊకే తినద్దురా. అంత నూనెతో చేస్తారు కదా, అంత ఆరోగ్యం ఖరాబ్ అవుతుందిరా. కూరతో అబ్బాయి అడ్డుకొండ కానీ కూరతో తింటే ఏమవుతుందిరా నీకు? వీడు అన్నీ తింటాడు. స్థితిగానే కూరతో తిన్నది, మేమేతో తలకైనా పచ్చి పడ్డది. కొంచెమేందిరా, కొంచెమే పెట్టింది కదరా. అయిపోయా బాదం. మా స్నేహితుగా నేను కూర్చుంటే బాదం తీసుకొచ్చి నా నోట్లో పెట్టింది. అది ఆడవిళ్ళ ప్రేమ వేరే. మరి ఇతగాడు కూడా పెడతాడు, అట్లేం లేదు. అట్లా ఉంటుంది. పెట్టినప్పుడు అద్దనిలేము, ఇంకా తినాలి. కంపన దోశలు అయిపోయినాయి, రెడీయా? ఇప్పుడు ఇంకేం చేయాలి? బాదంలా తినేసండి. మీ బుక్స్ రెడీ అయిపోయినాయి.
మీ టిఫిన్స్ బ్యాగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మీరు? నెత్తికి నూనె పెట్టుకొని రెడీ అయి క్రికెట్ అడిటికి ఒకటి 10 ఉంటే 10లో 2 నాకు, మిగతా వాళ్ళకు. అట్లుంటుంది మా వాళ్ళతో ప్రేమ. పప్పిరో అమ్మో అమ్మో అట్లా మస్తు నీతిగా పని చేస్తా చూడు. తింటుంది, తిని మళ్ళీ తీసుకుపోయి సింక్లో వేసేస్తుంది. చట్నీ సైడ్కి పెట్టిరా నాని, మమ్మీ తింటుంది కావచ్చు. అక్కడనే స్టవ్ కాడ పెట్టేసి, అక్కడే స్టవ్ కాడ పెట్టేసి, ఓకేనా? సింక్ పక్క పడి. రితిక్ రెడీ అయిపోతున్నారు బాబోయ్. ఏందిరా అది? ఫెయిర్ అండ్ లవ్లీలా? పౌడరా? పెట్టుకో తొందర రెడీ కాండి. ఇంకా ఇదేంటిదిరా? బొట్టు పిల్లలని? అవునా? ఓకే ఓకే. ఇవాళ తొందర రెడీ అయ్యారు కాబట్టి కొంచెంసేపు క్రికెట్ ఆడాల్సిందే, తప్పదు. అగో ఆరణ వస్తుంది, మీదైతే కాదు. మా వాడికి క్రికెట్ ఆడాలి ఎప్పుడు, వాంతో నేను ఆడాల్సిందే. ఓ ఇదేమో మా స్నితిక బ్యాటు, అదేమో మా రితిక్ బ్యాటు. క్రికెట్ ఆడాల్సిందే అంతే, తప్పదంటే తప్పదంతే. అది ఇక మళ్ళీ స్కూల్ నుంచి వచ్చినాక కొంచెం రాసుకుంటాడు, కొంచెం రాసుకున్నాక మళ్ళీ ఆడాల్సిందే. మా వాళ్ళ బండి వచ్చేసింది, స్కూల్ బండి. ఎక్కడ లడ్డుగాళ్ళు ఇద్దరే రాలేదా? అదే ఎటు వేరే పాప పుణ్య లేట్ చేసిందా? ఎందుకు లేట్ చేసినావు? జ్వరం వచ్చిందంటే కూర వండలేదు. అవునా? బాయ్ 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 బాయ్. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు, పనులన్నీ కంప్లీట్ చేసుకొని. మేడం డ్యూటీకి ఎక్కిందన్నమాట. మా దాస్య సావు పాటల ఎడిటర్. చనిపోయిన పాటలు ఉంటాయి కదా, వారు డెత్ సాంగ్స్ చేయించుకుంటారు కదా, వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద పాట రాయించుకుంటారు. ఆ పాటలు ఎడిటింగ్ చేస్తున్నాడు మా ఆశ. అవే చేస్తున్నావు కానీ అంటే వేరేది కూడా చేస్తావు, ప్రస్తుతానికి అదే పనిలో బిజీగా ఉన్నావు అని చెప్తున్నా. అంటే నేను అన్నాను అంకితమని? ఏమలే, నువ్వే అనుకుంటున్నావు. నువ్వే అనుకుంటున్నావు అట్లనమాట. విషయం ఏంటంటే ఈ సాంగ్స్ 2 ఆమెనే షూటింగ్ చేసుకొని వచ్చింది. కెమెరా ఇట్లా అంతా ఆమెనే, కెమెరా ఎడిటింగ్ అన్నీ అట్లా. అంతేనా కాదా? అవును. నేనేమో షూట్ పోయినా వేరే షూట్, ఆమెనేమో ఈ షూట్ చేసుకొని వచ్చింది అన్నట్టు. ఓకే కంటిన్యూ. నాదేమైందంటే ఒగ్గు సతీష్ అన్న యూట్యూబ్ ఛానల్కి సాంగ్ షూట్ చేసినాము. ఇదిగో పర్ఫార్మెన్స్ అమ్మాయి. పోస్టర్ చూస్తే ఎట్లన్నా చూడు, దుమ్ము వేసిపోయింది. ఇట్లనమాట ఎడిటింగ్ చేస్తున్నా. నిన్న కొంచెం చేసిన, ఇవాళ పూర్తిగా చేయాలి. ఇలా సాంగ్ ఒగ్గు సతీష్ యూట్యూబ్ ఛానల్లో ఈ సాంగ్ రిలీజ్ కాబోతుంది 5 గంటల వరకు. ఓకేనా? ఒక చూసేది ఉంటే అక్కడ పోయి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ కాకపోతే సతీష్ అన్నతో ఉంటుంది, ఇక మామూలుగా ఉండదు. అందుకని తొందరగా కంప్లీట్ చేసేసి ఇవాళ రిలీజ్ చేయాలి కాబట్టి ఇంకా బిజీ కొంచెం. ఓకే, మధ్యాహ్న భోజనం స్టార్ట్ చేసినాం అన్నట్టు మేము. మా లాస్ట్ ప్రొద్దున మర పోసిన నమ్మత మీద ఏంటుంది ఓలు. చాలా రోజులు అవుతుంది వంకాయ కూర తినక. వంకాయ కూరతోని ఇంత బాగా వండింది అంటే చాలా బాగా వండింది మా లాస్ట్. కూర సూపర్ ఉంది లాస్ట్. కొన్ని ఉంటే మంచిగా అవుతుంది అయినా మన వంకాయలు కదా.
ముళ్ళ వంకాయ మంచిగా ఉంటుంది. కత్తర్ నాకు ఉంది. ఇవి మా పొలం మా ఇంటికాడ మావ తెంపించింది వంకాయలు నిన్న పోతే. ముళ్ళ వంకాయలు మళ్ళీ మస్తు ఉంటాయి. ఇంత మందులు బిందులు కొట్టండి వంకాయలు. మావ వచ్చింది ఇంటికి, వందాక వండుకున్నది మంచిగా, ఇంత తిన్నది. ఎటు పోతున్నాయి? ఎందుకే? బియ్యం కాడికా? బియ్యం కాడికి పోతానంటున్నాడు. అట్లనమాట. మొత్తానికైతే నా సాంగ్ కంప్లీట్ అయిపోయింది. సాంగ్ తమ్నైల్ కూడా వచ్చింది. ఖతర్నాక్ చేసిండు రాజశేఖర్. తమ్నైల్ అయితే పిచ్చెక్కిచ్చిండు. ఇంకా సాంగ్ అన్నకు పంపించిన ఫైనల్ చూసుకొని ఓకే అంటే రిలీజ్ చేసుడు, ఇంకా ఫైనల్ చేసి పంపుడే. అట్లుంటాడు మనతాని. ఓకే, మా లాస్ట్ అని అడుగుదాం. సాంగ్ మా లాస్ట్ అయిందో కాలేదో? అయిపోయింది లాస్ట్ అని సాంగ్. ఇంకా 20% ఉందా నీ సాంగ్? నాది కూడా అంతే ఉందనుకో ఇంచుమించు. ఇద్దరిది సేమా? నాది ఎఫెక్ట్ వేసి టైటిల్ వేస్తే అయిపోతుంది. అయ్యో ఓకే, నడిపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా సాంగ్ మళ్ళీ ఫైనల్ చేసి పంపడానికి లేట్ అవుతుంది. ఇంకా ఏం మాట్లాడలేం చేయలేం. ఓకేనా? థ్యాంక్ యూ.